వీడియోలో కేతుగ్రహం జాతకంలో బాగాలేకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, అలాంటి ఇబ్బందులు తొలగడానికి ఎలాంటి రెమెడీ చేసుకోవాలి, అసలు కేతుగ్రహం బాగాలేకపోతే ఎలాంటి జాతకం చూడకున్నా సరే మన ఇంట్లో జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి వీడియోలో కేతువు తల ఉండదు, గుండె మాత్రమే ఉంటుంది, ఆలోచన శక్తి ఉండదు, తల్లిని వాడు ఆలోచన ఉండదు. ఏరువాక పౌర్ణిమ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజు వస్తుంది. సరే నిర్ణయాలు తీసుకోలేదు. పూర్ణమిని విశిష్టాలతో సంబంధించిన వ్యాధి ఉండే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ పనులు ముందుగా రైతులందరూ తమ పొలాల్లో భూమి పూజలు చేస్తారు. అనాది కాలానికి వస్తున్న ఆచారం. ఈ సమయంలో పొలాల్లో ఎద్దులకు నగలతో దుక్కి దున్నడానికి ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి చెప్తారు కదా. శాస్త్రపరంగా ప్రారంభిస్తారు. ఈ పర్వదినాన వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నాం అన్నమాట. ఈ సందర్భంగా ఏరువాక పూర్ణమి రోజు వ్యవసాయ పనులు ఏరువాక విషయాలు ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం. వీరికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యేష్ఠ నక్షత్రం వేళ పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా రైతులు పూసి గజ్జలు పూలతో చెప్తే అది నమ్మే పరిస్థితి కూడా నైవేద్యాలతో పూజిస్తారు. పూజలు నిర్వహించి కూడా చేసి తినిపిస్తారు. పొలానికి వెళ్ళి గోమాతకు పూజ చేస్తారు. అలాగే సాయంకాలం వేళ రంగురంగుల బట్టలతో అంటురోగాల బాధ పడకుండా ఉండడానికి ఆయుర్వేద మందులను కూడా లేకపోతే ఇలా కుటుంబంలో సమస్యలు అధికంగా ఉంటాయి. ఔషధులకి సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అందుకే జ్యేష్ఠ పౌర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. సంస్కృతంలో ఉద్వాసవ టాబ్లెట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమ అనడుత్సవం గా చెప్పింది. క్షేత్రపాలకుని ఇంటితో స్తుతించి భూమిని దున్ని విత్తనాలు చల్లడం వంటి పద్ధతులను ఆచరించేవారు. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు గుహ్య సూత్రాల్లో ఈ పండుగ గురించి ఇంకా విష్ణు పురాణంలో ఏరువాక గురించి పచ్చి పాలలో ప్రత్యేకంగా సీత అంటే నాగలి అని అర్థం అన్నమాట. వప్ప మంగళ దివసం, బీజ వాపర మంగళ దివసం, వాహన పుణ్యాహ మంగళం, కర్షణ జెండా అనే పేర్లతో ఈ పండుగను చాలా ఆంజనేయ స్వామి గుళ్ళో కానీ వైభవంగా జరుపుకుంటారు. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో ఆచరణంగా ఈ ఏరువాక బంగారు నాగల్ని కర్షకులకు అందించినట్లుగా శాస్త్రాల్లో చెప్పబడింది. హలుడు రాసిన గాథ సప్తశతిలో ఏరువాక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్య ఆధారాలున్న కొన్ని వేల సంవత్సరాలు అతి ప్రాచీన పండుగ. శ్రీకృష్ణదేవరాయల రైతులకు గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఏరువాక పున్నమి రోజు రైతులందరూ ఊరి బయటకు వెళ్లి చట్నాకూలతో తోరాలను కట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు వీడియోలు అందుబాటులో ఉంటాయి. చాలా మంది